సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. వివిధ రూపాల గణేశులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేశుల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. 11 రోజులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరం అంతా కూడా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక మనకిప్పుడు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, ఎలా జరుగుతోంది శోభాయాత్ర? గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఫుల్ జోష్గా సాగుతుంది. యువతి యువకులు డప్పు చప్పుళ్ళు, డీజే పాటలు, తీన్మార్ డ్యాన్స్లతో ఎక్కడికక్కడ ఫుల్ జోష్గా శోభాయాత్ర ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగానే ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్క్ సంబంధించి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి వెళ్లాల్సి ఉంటుంది. సో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కాస్త విగ్రహాల తాకిడి అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక 1.5 hour నుండి మాత్రము తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి, అంటే ఇటు ట్యాంక్ బండ్ వెళ్ళే గణనాథులు కావచ్చు, ఎన్టీఆర్ మార్క్ వెళ్ళే గణనాథులు ఒక్కసారిగా క్యూ కట్టిన పరిస్థితి. సాగర తీరానికి చేరేందుకు గణనాథులందరూ కూడా తరలి వెళ్తున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు దాదాపు నగర వ్యాప్తంగా 3 లక్షల విగ్రహాలని ఈసారి ప్రతిష్ఠిస్తే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల నుండి లెక్కలను బట్టి మాత్రం దాదాపు 1,02,000 విగ్రహాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే నిమజ్జన కార్యక్రమము పూర్తయిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ అధికార యంత్రాంగము ముందు నుండి కూడా చెప్తుంది ఈసారి నిమజ్జనాల్ని చాలా ఫాస్ట్గా చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు 24 గంటల్లోపే నిమజ్జన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాలి అనే దిశగా కొంతవరకు ఏర్పాట్లు అనుకోవచ్చు. అలాంటి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగానే విగ్రహాలన్నీ కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికి ఒక ఊపు అందుకుంది. ఇక్కడ డ్యాన్సులు పూర్తి స్థాయిలో యువతి యువకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక కీ పాయింట్. నిమజ్జనానికి విగ్రహాలు వెళ్ళాలి అంటే హైదరాబాద్ నలుదిక్కుల నుండి విగ్రహాలు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్ వస్తున్నాయంటే ఖచ్చితంగా అవన్నీ కూడా త్రూ తెలుగు తల్లి ఫ్లైఓవరే వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది ఎన్టీఆర్ మార్క్ వెళ్ళే మార్గం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాళ్ళంత జనం. అంటే ఈరోజు ఉదయం నుండి కూడా నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలొచ్చిన పరిస్థితి. ఈరోజు ఉదయం 6:30 ఎప్పుడైతే అధికారులు ముందు నుండి కూడా అలర్ట్ చేశారు, అధికారుల హెచ్చరికలు అనుకోవచ్చు, అధికారుల ఆదేశాలకు సంబంధించి ఖైరతాబాద్ బడా గణేష్ కూడా ఈరోజు ఉదయం టైం టు టైం దాన్ని నిమజ్జనానికి స్టార్ట్ చేయడము, దాని తర్వాత 1:30 సరిగ్గా అధికార యంత్రాంగం ఏదైతే భావించిందో పోలీసులు ముందు నుండి కూడా ఏదైతే చెప్తున్నారో 1:30కి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది. సో దాని తర్వాత ఇతర విగ్రహాలు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల నుండి రావడము. సో ఇప్పుడైతే పూర్తిగా తాకిడి పెరిగిపోయిందనే చెప్పాలి. ఇప్పటివరకు అయితే కాస్త గణనాథుల తాకిడి కాస్త తక్కువ ఉన్నప్పటికి కూడా ఒక 1.5 hours నుండి మాత్రము మొత్తము ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగానే ఇటు హిమాయత్ నగర్ సంబంధించి కావచ్చు, లేకపోతే బషీర్బాగ్ నుండి వచ్చే విగ్రహాలు టువర్డ్స్ లిబర్టీ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగానే నిమజ్జనానికి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మనం అదే చూస్తున్నాము. ఇప్పుడు మనము చూసేది మొత్తం కూడా లగ్డి కబూల్ నుండి ఏదైతే టెలిఫోన్ భవన్ అనుకోవచ్చు, లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన రూట్ నుండి ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వచ్చే రూట్ ఎక్కడికక్కడ విగ్రహాలన్నీ కూడా క్యూ కట్టి నిమజ్జనానికి ఉన్న సిచ్యువేషన్. పెద్ద ఎత్తున కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా, అంటే ఈరోజు ఉదయం నుండి కూడా మనం చూస్తున్నాము. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఉదయం నుండి కూడా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఒక విధంగా హాలిడేస్ ఉండడము, హాలిడేస్ ఉన్న కారణంగా కొందరు ఊర్లలోకి వెళ్ళినప్పటికి కూడా హాలిడేస్ వరుసగా రావడంతో దాదాపు 4 రోజుల సెలవులు, అందులోనూ వినాయక నిమజ్జనము అంటే ఖచ్చితంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ చాలా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ సంబంధించిన ప్రజలే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్లో నిమజ్జన మహోత్సవాన్ని వీక్షించడానికి వస్తుంటారు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే భక్తుల తాకిడి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇదే భక్తుల తాకిడి, ఇదే ఫ్లోటింగ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎక్కడ ఎలాంటి ఘటనలు, అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఎక్కడికక్కడ భక్తుల్ని కట్టడి చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా భక్తులు
రోడ్లపైన ఉండడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు ఎన్టీఆర్ మార్గు నుండి పూర్తిగా క్రెయిన్లు ఏదైతే ఏర్పాటు చేశారో ఒక రూట్లో మాత్రము విగ్రహాలు ఏదైతే నిమజ్జనము అయిన తర్వాత ఆ వెహికల్స్ వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు అధికారులు క్లియర్ చేయడంతో పాటు నిమజ్జనానికి వెళ్ళే రూట్ మరొకటి ఉంటుంది. అది సెక్రటేరియట్ ముందు నుండి కూడా ఇది వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడికి వచ్చే భక్తులు అంటే ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాన్ని వీక్షించే భక్తులు చాలా వరకు ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన నుండి ఆ వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు ఎన్టీఆర్ మార్క్ సంబంధించి విగ్రహాలు ఏదైతే నిమజ్జనానికి వెళ్తుంటాయో నిమజ్జనము వెళ్ళే ఆ రూట్ మొత్తం కూడా చాలా క్లియర్ వ్యూ. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద పెద్ద ఎత్తున కూడా భక్తులు నిమజ్జన మహోత్సవాన్ని వీక్షిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అయితే మొత్తము ఎన్టీఆర్ మార్క్, ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని అధికారులు చెప్పిన విధంగా కేవలము ఏదైతే గణనాథులతో వచ్చే వెహికల్స్ని మాత్రమే ఈ పరిసర ప్రాంతాల్లో అలౌ చేస్తున్న సిచ్యువేషన్. ఇతరేతర ప్రైవేట్ వెహికల్స్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయలేదు. కేవలం నడుచుకుంటూ రావాలి అంటూ పోలీసులు చాలా క్లియర్గా ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగానే పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తము ఖైరతాబాద్ సంబంధించి ఖైరతాబాద్ సిగ్నల్ నుండి టువర్డ్స్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్ వచ్చే ఆ ఫ్లైఓవర్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడంతో పాటు లక్డీ కపుల్ వద్ద లక్డీ కపుల్ నుండి టెలిఫోన్ భవన్ టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వచ్చే రూట్ సంబంధించి కూడా లక్డీ కపుల్ మెట్రో స్టేషన్ దగ్గరనే పూర్తి స్థాయిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణము, సందడిగా మొత్తము కలగా మొత్తము భక్తులతోటి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం మనం విజువల్లో. రెండు మార్గాలు కూడా పూర్తిగా రోడ్డు మీద ఎక్కడ పూర్తిగా భక్తులు జనసంద్రంగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఇటు ఎన్టీఆర్ మార్గు నుండి ఇది ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ అనమాట. ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ కూడా ఎక్కడికక్కడ జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనము పూర్తి స్థాయిలో కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద రెండు వైపులా అనుకోవచ్చు. ఇటు ట్యాంక్ బండ్ సంబంధించి, నెక్లెస్ రోడ్ సంబంధించి ఎక్కడికక్కడ భక్తులు ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే ఫ్లోటింగ్ అనేది కనబడుతుంది. కానీ ఒక గంటన్నర నుండి మాత్రము భక్తులకు సంబంధించిన ఫ్లోటింగ్ మరింతగా పెరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే అధికారుల నుండి కూడా మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు రాత్రి అంటే ఇంకా మరి కాసేపట్లో ఈ భక్తులకు సంబంధించిన తాకిడి అనుకోవచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుండి విగ్రహాలు ఇంకా కూడా తరలి వస్తాయి కాబట్టి ఈరోజు మరొక గంటన్నర తర్వాత ఇంకా భక్తులకు సంబంధించి కొంతవరకు ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతవరకు పోలీసు అధికారులు కూడా భావిస్తున్న క్రమంలో దానికి అనుగుణంగా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మొత్తము ఉదయం నుండి సాగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్రలకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు అయితే తలెత్తలేదు. ప్రజలందరూ కూడా ఎవరైతే భక్తులు నిమజ్జనాన్ని వివిధ ప్రాంతాల్లో, ఎందుకంటే ఇటు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్తో పాటు హైదరాబాద్ ట్విన్ సిటీస్లో దాదాపు ఒక 5 పెద్ద చెరువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ ప్లేసెస్లో కొన్ని బేబీ పాండ్స్ కూడా ఏదైతే ఏర్పాటు చేశారో వివిధ ఏరియాల్లో కూడా నిమజ్జన ప్రక్రియ ఈరోజు ఉదయం నుండి కూడా సాగుతుంది. అన్ని ప్లేసెస్లో కూడా పోలీసులు ట్రై కమిషనరేట్ సంబంధించి ఇప్పటికే సిపిల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఏదైతే స్టాఫ్ని డిప్లాయ్ చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా పోలీసు ఉన్నతాధికారులకి ఆ మెసేజ్ ఉంది. దాంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు ఈరోజు ఉదయం నుండి కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ సంబంధించి కూడా అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. ఏ ప్లేస్లో ఏ విధంగా నిమజ్జనం సాగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి చార్మినార్ సౌత్ జోన్ సంబంధించి కొంతవరకు దాన్ని క్రిటికల్ ప్లేస్గా, ఎందుకంటే సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా సౌత్ జోన్ సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా చార్మినార్
నగర్ ఏరియా అనుకోవచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి సౌత్ జోన్ సంబంధించిన పోలీసులు ముందు నుండి కూడా దానిపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడంతో పాటు ఇటు నిమజ్జనము సజావుగా సాగాలి అంటే ఖచ్చితంగా అలాంటి క్రిటికల్ ఏరియాల్లో రౌడీ షీటర్లకు కూడా ఇప్పటికే చాలా వరకు వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడంతో పాటు వాళ్ళకి కొన్ని సెషన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఈరోజు ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి, అంతా కూడా పీస్ఫుల్గా జరగాలి అంటూ కూడా వాళ్ళకి ఒక విధంగా పోలీసులు కూడా గైడ్ చేసిన పరిస్థితి. సో నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా పీస్ఫుల్గా నగర వ్యాప్తంగా నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుందనేది మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఇటు ఎన్టీఆర్ మార్గ్ పోయే మార్గంలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కూడా వచ్చే గణనాథుల్లో ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి స్వాగతం పలకడంతో పాటు గణపతి బొప్ప మోరియా అనే నినాదాలతోటే మొత్తము ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిమోగుతున్న సిట్యువేషన్. సో ఇంకా ఈరోజు రాత్రి మొత్తం కూడా నిమజ్జనాలకు సంబంధించి ఆ ప్రక్రియ నిమజ్జన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఈరోజు రాత్రి మొత్తం కూడా క్రూషియల్గా పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, దాంతోపాటు నక్లెస్ రోడ్ సంబంధించి నక్లెస్ రోడ్లో కొన్ని క్రెయిన్స్ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం నక్లెస్ రోడ్లో బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ బేబీ పాండ్స్లో ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు కావచ్చు, భారీ గణనాథులు కాకుండా చిన్ని గణనాథులన్నీ కూడా నక్లెస్ రోడ్లో నిమజ్జనాలు చేస్తున్నారు. దాదాపుగా భారీ విగ్రహాలన్నీ కూడా ఇటు సాగర్ తీరానికి గంగమ్మ ఒడికి చేరేందుకు ప్రస్తుతము తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద క్యూ కట్టిన సిట్యువేషన్ చూపరులను అయితే ఆకట్టుకుంటుంది. ఎందుకంటే భక్తులు మనం చెప్పుకుంటున్నట్లు ఈరోజు ఉదయం నుండి కూడా చాలా వరకు జనసంద్రంగా ఈ ప్రాంతం మొత్తం మారింది. కానీ మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం వరకు కొంతవరకు గణనాథుల్లో తాకిడి లేదు, గణనాథుల్లో రాలేదు అని కొంతవరకు నిరాశలో ఉన్నప్పటికీ కూడా దాదాపు ఒక 1.5 అవర్ నుండి మాత్రం కంటిన్యూస్ ఫ్లోటింగ్ అనేది ఉంది. వివిధ ప్రాంతాల నుండి సాగర తీరానికి గణనాథులు వచ్చి చేరుతున్న క్రమంలో ఎవరైతే భక్తులు వీక్షిస్తున్నారో వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్. దాంతోపాటు డీజే పాటలు, తీన్మార్ డ్యాన్స్లతో యువతి యువకులు గణనాథులకి ఏదైతే సాగర తీరానికి చేరుస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతము తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నెలకొంది. సో మొత్తానికి ఈరోజు రాత్రి మొత్తం కూడా పోలీస్ అధికారులు మాత్రము దీన్ని క్రూషియల్గానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఏర్పడలేదు, మొత్తం కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. సో మొత్తము నిమజ్జన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం కూడా పీస్ఫుల్గా జరగాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే పోలీస్ అధికారులు తీసుకున్నారు. సో అధికార యంత్రాంగం మాత్రము 24 గంటల్లోపే పూర్తిగా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాలని భావించినప్పటికీ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈరోజు రాత్రి మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మొత్తం పీస్ఫుల్గా జరిగే దిశగా మాత్రం పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్న సిట్యువేషన్ నగరంలో నెలకొంది. చంద్ర.